విలియం కాల్గేట్. ఈ పేరు వినగానే కాల్గేట్ టూత్పేస్ట్ మనకు గుర్తుకొస్తుంది. సుమారు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి గ్రామంలోనూ ఇతను తయారుచేసిన కాల్గేట్ టూత్పేస్ట్ వాడని వారుండరు. విలియం కాల్గేట్ తండ్రి పేరు రాబర్ట్ కాల్గేట్. ఇతను వృత్తిరీత్యా వ్యవసాయదారుడు. రాబర్ట్ కాల్గేట్ చాలా తెలివైనవాడు. రాబర్ట్ కాల్గేట్ భార్య పేరు సారా. వీరికి 3 పిల్లలు, 1 కుమార్తె, 2 కుమారులు. 2 కుమారులలో ఒకడు విలియం కాల్గేట్ క్రీస్తుశకం 1783 జనవరి 25న జన్మించాడు. వీరి కుటుంబం అతి పేద స్థితిలో ఉండేది. క్రీస్తుశకం 1795 మార్చి నెలలో ఇంగ్లాండ్ నుండి అమెరికాకు వచ్చి హార్ఫోర్డ్ వచ్చి స్థిరపడ్డారు. అయితే విలియం కాల్గేట్ వయస్సు పెరిగే కొద్దీ సొంత వ్యాపారం చేయాలని 19వ ఏట నిర్ణయించుకున్నాడు. ప్రారంభంలో సోప్స్, క్యాండిల్స్ వ్యాపారం చేశాడు. కొన్ని సంవత్సరాలకే తీవ్రమైన నష్టం వచ్చి అతని ఫ్యాక్టరీ మూతపడిపోయింది. ఒకరోజు తన ఊరు దగ్గర పడవ నడిపే కెప్టెన్ యేసుక్రీస్తును గురించిన సువార్త చెప్పి ఆయనను రక్షణలోనికి నడిపించి కొన్ని సూచనలు తెలియజేశాడు. అతడు చెప్పినవి: 1. అన్నింటిలో ప్రథమ స్థానం ప్రభువుకిమ్మన్నాడు. 2. నీ హృదయాన్ని ఆయనకిమ్మన్నాడు. 3. ప్రతిరోజు ఆయన చిత్తము కొరకు ప్రార్థించమన్నాడు. 4. నీవు చేసే ప్రతి పనిలో దశమ భాగం దేవునికిమ్మన్నాడు. అలా ఆదికాండము 28వ అధ్యాయము 20 నుండి 22వ వచనం వరకు అతని చేత చదివించాడు. ఆ వాక్యం ఇలా ఉంది: అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడైయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనను. ఈ వాక్యం అతనిని ఎంతగానో ప్రభావితం చేశాయి. అప్పుడు విలియం కాల్గేట్ దేవునిపై విశ్వాసంతో తన వ్యాపారమును మరల ప్రారంభించాడు. నావికుడి ఇచ్చిన సూచనలను తప్పకుండా పాటించాడు. అంతేకాక చాలా పేరుగాంచిన సువార్తికుడు మేసన్ గారి ప్రసంగాల ద్వారా ఆత్మీయంగా బలపడ్డాడు. ఎంత ఒత్తిడి ఉన్నా ప్రార్థన చేయడం, వాక్యం ధ్యానించడం మరిచిపోయేవాడు కాదు. వ్యాపారం ప్రారంభించిన 6 సంవత్సరాల కాలంలోనే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. న్యూయార్క్ నగరంలోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. తన వ్యాపారం అధికమైన కొలది దేవునికి ఇచ్చే దశమ భాగం నుండి 20% పెంచాడు. ఆ తర్వాత 30%గా మార్చాడు. కంపెనీ ఇంకా పైపైకి ఎదగసాగింది. దేవునికి ఎంత ఎక్కువిస్తే అంత వ్యాపారం అభివృద్ధి చెందసాగింది. తాను దేవునితో చేసుకున్న ఒప్పందం ప్రకారం తాను చెల్లించిన కొలది దేవుడు అతని వ్యాపారాన్ని ఓ సామ్రాజ్యంగా మారుస్తున్నాడు. తుదకు ఇంకా వర్ధిల్లుచుండగా అతనికి వచ్చే లాభాల్లో 90% దేవునికి ఇచ్చి 10% మాత్రమే తనకు ఉంచుకునేవాడు. విలియం కాల్గేట్ అమెరికన్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ స్థాపించడానికి కృషి చేశారు. అనేక విశ్వవిద్యాలయాలు స్థాపించారు. వేదాంత కళాశాలలను ప్రోత్సహించారు. ఇదన్ని అందరూ డీకన్ కాల్గేట్ అనేవారు. వ్యక్తిగతంగా, కుటుంబంలో నిజాయితీగా బ్రతికేవాడు. ఈయన కనిపెట్టిన వస్తువులు టూత్పేస్ట్, షేవింగ్ క్రీమ్స్, సోప్స్ ప్రపంచమంతా ప్రజాదరణ పొందినవి. ఈయన స్థాపించిన మెడిసిన్ కాలేజ్ ఈయన మరణానంతరం కాల్గేట్ విశ్వవిద్యాలయంగా మారింది. ఇందులో చదువుతున్న పేద విద్యార్థుల జీవితాల్లో ఎన్నో వెలుగులు నింపుతున్నది. విలియం కాల్గేట్ జీవితం ఎందరికో ఆదర్శం.